మిర్చి రైతులు రోడ్డెక్కారు. గుంటూరు మిర్చి యార్డ్లో రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. గిట్టుబాటు ధర కల్పించాలి అని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన చేపట్టారు. గుంటూరు మిర్చి యార్డ్లో రైతుల నిరసనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, గుంటూరు మిర్చి యార్డ్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఏడాది పూర్తిగా మిర్చి పంట సాగు చేశారు రైతులు. పల్నాడు జిల్లాతో పాటు ఇతర జిల్లాలో కూడా భారీ స్థాయిలో మిర్చి సాగు చేశారు. అయితే ఎప్పటి నుంచే మిర్చి రైతులు పండించిన మిర్చి ధరకు గిట్టుబాటు ధర కల్పించలేకపోయింది. పూర్తిగా మిర్చి ధరలు పాతాళంలోకి పడిపోయాయి. దీన్ని నిరసిస్తూ ఇప్పటికే 3 సార్లు రైతులంతా ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం కంటిస్తూ చర్యగా కేంద్రానికి లెటర్ రాశాము, మిర్చికి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్తూనే ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం మిర్చికి గిట్టుబాటు ధర కల్పించలేదు. దీంతో రైతులు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంటూరు నర్సాపేట మిర్చి యార్డు రైతు నుంచి పూర్తిగా గుంటూరు నర్సాపేట రోడ్డు పైన బైఠాయించి ఇప్పటికే మిర్చి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జేసీ మిర్చి యార్డుకు వచ్చారు. జేసీని కూడా అడ్డుకోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలి. మరీ దారుణంగా 5,000, 6,000, 7,000, 9,000, 10,000 లోపుకే మేము 6 కాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేస్తున్నారు. పూర్తిగా ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతులకు ఆత్మహత్య తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదు. ఖచ్చితంగా మాకు గిట్టుబాటు ధర కల్పించాల్సిందే అంటూ జేసీని చుట్టుముట్టారు. జేసీని అడ్డుకున్నారు. జేసీ కూడా ఇక్కడి నుంచి ఏం సమాధానం చెప్పలేక వెళ్లిపోయిన పరిస్థితి. కానీ మిర్చి రైతుల మాకు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే భారీగా పోలీసులు కూడా వచ్చారు. రోడ్డు మీద నుంచి మీరు మిర్చి యార్డు లోపలికి రావాలంటూ పోలీసులు కూడా రైతుల్ని రోడ్డు పై నుంచి బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. కానీ మిర్చి రైతులు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మేము తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎప్పటి నుంచో ఈ ప్రభుత్వానికి చెప్తూ ఉన్నాం, కనీసం గిట్టుబాటు ధర లేదు. 6 కాలం మేము కష్టపడి పండించాం, ఆ పంటకు గిట్టుబాటు ధర లేదు. ఖచ్చితంగా గిట్టుబాటు ధర కల్పించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామంటూ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. మిర్చి యార్డు బయట రోడ్డు పైన బైఠాయించి అయితే పోలీసులు వచ్చారు, జేసీ వచ్చారు. జేసీకి తమ గోడు రైతులు వినిపించుకున్నారు. కానీ జేసీ మాత్రం ఇక్కడి నుంచి వెళ్లిపోయే పరిస్థితి. ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేంత వరకు, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించేంత వరకు ఇక్కడి నుంచి రోడ్డు పై నుంచి పైకి లేచే ప్రసక్తే లేదు. ఎన్ని రోజులైనా సరే ధర్నా కొనసాగిస్తామంటూ మిర్చి యార్డ్లో ఉన్న రైతులంతా బయటకు వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. మరొక వైపు భారీగా పోలీసులు కూడా మోహరించారు. రైతుల్ని రోడ్డు పై నుంచి బయటకు తీసుకురావడానికి రైతులతో మాట్లాడుతున్నారు. రైతులైతే ఒకటే చెప్తున్నారు, గత 5 ఏళ్లు బ్రహ్మాండంగా మిర్చి ధర పలికింది, మిర్చి రేటు ఉంది. కానీ ఏడాది మాత్రం దిగుబడి తగ్గింది. దిగుబడితో పాటు రేటు కూడా పాతాళంలోకి పడిపోయింది. కనీసం గత ఏడాది 24,000 మిర్చి ధర ఉంటే ఇప్పుడు కనీసం 12,000 కూడా లేదు. 8,000, 9,000కు అడుగుతూ ఉన్నారు. కనీసం ఈ ఏడాది సాగు చేసిన పంటకి కనీసం కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితి. ఖచ్చితంగా తమకు మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలి. దాంతో పాటుగా ప్రభుత్వం మిర్చి కొనుగోలు చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం రైతుల్ని లాగేస్తున్నారు. రోడ్డుపై నుంచి బయటికి మీరు వెళ్ళిపోవాలంటూ, లేకపోతే కేసులు పెడతామంటూ బెదిరిస్తూ ఉన్నారు. రైతులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలి, దాంతో పాటుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మిర్చిని అని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 2 గంటల నుంచి ఆందోళన కొనసాగుతూ ఉంది. భారీగా పోలీసులు వచ్చారు. పోలీసులు రైతుల్ని రోడ్డు పైన ఆందోళన చేస్తున్న రైతులను అయితే లాగి పడేసిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అశోక్.